దయచేసి అందరూ కూర్చొని ప్లీజ్ ప్లీజ్ కొంచెం పట్టించుకోండి విషయం. మీరందరూ కూర్చొని వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళందరూ అరుస్తున్నారు కానీ మాట్లాడేది ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు మన ముందు మాట్లాడతారు. దయచేసి అందరూ సపోర్ట్తో స్వాగతం. అందరికీ నమస్కారం. బాగున్నారా? జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని బూత్ లెవెల్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న మాన్యులు పెద్దలు, నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ మొహమ్మద్ మహమూద్ అలీ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు కవి గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారు, గౌరవనీయులైన పెద్దలు ఉప్పల్ శాసనసభ్యులు అన్న శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులైన ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన సోదరులు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, ఇంకా మిత్రులు ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో వారందరికీ, ముఖ్యంగా మా గజ్జల నాగేష్ గారు, మా రాగిడి లక్ష్మారెడ్డి గారికి, అట్లాగే వేదికపై ఆసీనులైన 11 డివిజన్ పార్టీ అధ్యక్షులకి, అట్లాగే మాజీ కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఇటువైపున కూర్చున్న మాజీ కార్పొరేటర్లకి, డివిజన్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అట్లాగే 578 బూత్ల నుండి విచ్చేసిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వస్తూ ఉంటే నాకు నిజంగానే ఏదో ఒక బ్రహ్మాండమైన 1,00,00,000 మందితో బహిరంగ సభ పెడితే ఎట్లాంటి వాతావరణం నిర్మాణం జరుగుతుందో ఆ స్థాయిలో ఎక్కడికక్కడ నియోజకవర్గాన్ని గులాబీమయం చేసి బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి బ్రహ్మాండమైన ప్రచారం కల్పించిన మా కార్యకర్తలు సోదరులు సోదరీమణులందరికీ మరొకసారి నా అభినందనలు. అసలు సరిగ్గా ఇదే రోజు, ఈ రోజుకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. సుధీర్ రెడ్డి గారు మే 17, 2026 రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఇదే రోజు 25 సంవత్సరాల కిందట కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఏప్రిల్ 27, 2001 నాడు మన నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి బహిరంగ సభ జరిగిన రోజు, సింహగర్జన జరిగిన రోజు మే 17, 2001. సరిగ్గా అదే రోజు మళ్ళీ ఈ రోజు ఎల్బీ నగర్ లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని వేలాది మంది మా సోదరులు సోదరీమణుల మధ్య నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఆ రోజుల్లో ఒక్కసారి మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తొలి నాళ్లలో ఏప్రిల్ 27, 2001లో పరిస్థితి ఎట్లా ఉండే అంటే ఒక్కసారి మీకు గుర్తు చేసుకోవడానికి. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రంలో పదవుల్లో కూర్చున్న తర్వాత చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు 2001 ఏప్రిల్ 27 నాడు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం సంకల్పం చేసి ప్రయాణం మొదలుపెట్టిన రోజు. అదేదో సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అని ఒక సినిమా పాట. ఈ తరం పిల్లలకు తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్ళందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో
ఒక తుఫాన్లో చిరుదీపాన్ని వెలిగించినట్టు పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ జాతిని ఒకటి చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సూత్రాన్ని అయితే చెప్పారో, బోధించు, సమీకరించు, పోరాడు అనే మాట ఏదైతే చెప్పారో, లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు జరగాలనో వారికి బోధిస్తూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అడుగడుగున తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలిచి పోరాడుతూ ఆ బాబాసాహెబ్ చూపిన బాటలో, ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రయాణం మొదలైంది. కేసీఆర్ గారు ప్రయాణం మొదలుపెట్టిన రోజు ఏమున్నదన్నాడు? కేసీఆర్ గారేమి ఒక సినిమా నటుడు కాదు. మొన్ననే తమిళనాడులో మీరు చూసినారు, విజయ్ గారు పార్టీ పెట్టిన 26 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకంటే ఆయన సినిమా యాక్టరు, సినిమా గ్లామర్ ఉంటుంది, ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి. మరి కేసీఆర్ గారేమి ఎన్టీఆర్ గారి మాదిరిగానో విజయ్ గారి మాదిరిగానో సినిమా యాక్టర్ కాదు. పోనీ మనకు సపోర్ట్ చేసే మీడియా ఉన్నదా అంటే ఎవ్వరూ లేరు. ఉన్న కొద్ది మీడియా మనకు వ్యతిరేకం. అట్లాగే మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధనబలం లేదు, ఏదీ లేదు. కేవలం ఉన్నదల్లా ఒకటే ఒక్కటి, సంకల్ప బలంతో తెలంగాణ ప్రజల్ని ఖచ్చితంగా ఒక రాజకీయ శక్తిగా నేను మలుస్తాను, తప్పకుండా అందరినీ ఒకటి చేస్తాను అనే ఒక మొండి ధైర్యంతో ఆ రోజు కేసీఆర్ గారు బయలుదేరినారు. బయలుదేరి ఒక్కొక్క అడుగు వేస్తూ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు మాటల్లో చెప్పాలి అంటే భావజాల వ్యాప్తి చేస్తూ ఏ రకంగా తెలంగాణ సాధించాలి, ఏ రకంగా మనందరం ఒకటిగా నడవాలి అని 14 ఏళ్ల పాటు నిరంతరం కష్టపడి ఉప ఎన్నికలు, వివిధ ఆందోళనలు ఇవన్నీ చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి 2009 నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష కూర్చున్న విషయం కూడా మీకు తెలుసు. ఇప్పటిదాకా దేశపతి శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్తుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేను వాటి జోలికి పోను. కానీ తర్వాత తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారి పోరాటం, విద్యార్థుల బలిదానం, తెలంగాణలోని సకల జనులు కదిలిన పద్ధతి ఇదే ఎల్బీ నగర్ చౌరస్తాలో సోదరుడు శ్రీకాంతాచారి గారు ఆనాడు చేసుకున్న ఆత్మ బలిదానం, ఇవన్నిటి ఫలితంగా అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు మన ప్రభుత్వం ఆనాడు బ్రహ్మాండంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచింది. కానీ గత 2-2.5 సంవత్సరాలుగా ఏ రకమైన పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకంటే బాగా మీకే తెలుసు. అవన్నీ పక్కన పెడితే 2.5 ఏళ్లది. గత వారం రోజులుగా ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా కాలే. ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాలే. ఇటు కాంగ్రెస్ నోరు మూసుకున్నది, అటు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నారు. కొట్లాడింది ఎవరు? నిలబడ్డది ఎవరు? అల్టిమేట్ గా తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మళ్ళీ నిలబడి కలబడేది ఎవరు? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కేసీఆర్ గారి బృందమేనా? కేసీఆర్ దళమేనా? మళ్ళీ నిలబడేది, కలబడేది, గొంతు విప్పేది, కొట్లాడేది మళ్ళీ మనమే. కానీ ఒక్కసారి మనందరం కూడా ఆ తల్లికి, ఆ తండ్రికి, ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రి ఉన్నారో వారిద్దరికీ గట్టిగా చప్పట్లతో సలాం చెప్పాలి, గట్టిగా చప్పట్లతో సల్యూట్ కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు? ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి, మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇద్దరు పవర్ఫుల్ పోస్టుల్లో ఉన్న ఆ తల్లి, ఆ తండ్రి అదరలేదు, బెదరలేదు. ఇద్దరు కుమ్మక్కై, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నా ఆ తల్లి, తండ్రి వెనుకకు తగ్గలేదు. కామాంధుడి చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లి, తండ్రి చేసిన పోరాటం, దానికి అండగా మన బీఆర్ఎస్ పార్టీ మహిళల నాయకత్వం, మన బీఆర్ఎస్ పార్టీ మహిళా బృందానికి కూడా గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలి. ఎక్కడికక్కడ పోరాటాలు చేసి మహిళా కమిషన్, డీజీపీ అంబేద్కర్ గారి దగ్గరికి పోయి మన మహిళా నాయకత్వం మొత్తం కాళికాదేవిలాగా విరుచుకుపడి
మరి ఎక్కడి వారక్కడ నిలదీస్తే మన పెద్దలు మన పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా. ఆయన ఒక మాజీ ఐపీఎస్ అధికారి, అన్ని విషయాలు తెలిసినవాడు. అందుకే గట్టిగా పోరాటం చేస్తే ఆ అమ్మాయి తరపున మన బీఆర్ఎస్ శ్రేణులు గాని, మహిళా నాయకులు గాని, విద్యార్థి సంఘాలు గాని, సోషల్ మీడియా వారియర్స్ గాని ఈ పోరాటంతో చివరికి నిన్న మరి ఆయన లొంగిపోయిండో అరెస్ట్ అయిండో ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. లేకపోతే ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేయదు. రేపు తన మీద ఏం జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా ముందుకొచ్చే ధైర్యం చేయరు. పెద్దవాళ్ళు తప్పించుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఇబ్బంది కాదు అనుకుంటే ఏ ఆడకూతురు కూడా రేపు బయటికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అందుకే కేంద్ర మంత్రిని తొలగించాలే, విచారణ నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మనందరం కూడా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కలుసుకుంటున్నది ఇవాళ రాజకీయంగా బూత్ లెవెల్లో మన బాధ్యతలు గుర్తు చేసుకోవడానికి, ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన వివిధ కార్యక్రమాల్ని, మనం చేసిన ప్రయత్నాల్ని తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి వివరించి చెప్పడానికి. మీరందరూ కూడా నిజానికి ఇక్కడ కూర్చున్న మా సోదరులందరూ, నేను సుధీర్ రెడ్డి గారిని అడిగినాను, అన్నా మరి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా శిక్షణ కార్యక్రమం అంటున్నారు, హైదరాబాద్ లో జనరల్ గా మరి అంతసేపు ఎవరు ఉండరు, హైదరాబాద్ లో మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక గంట సేపు మీటింగ్ వస్తేనే ఎక్కువ అంటే సుధీర్ రెడ్డి గారు నాతో ఒక మాట అన్నారు, అన్న మా ఎల్బీ నగర్ కార్యకర్తలంటే మా నాయకులంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, మీరే రండి మీరే చూడండి ఎంత ఆర్గనైజ్డ్ గా ఎంత పద్ధతిగా మేము ఉంటామో మీరే చూడండి అన్నారు. అన్నట్టుగానే 1320 మంది అంటే 1320 మంది ఒక్కరికి తగ్గకుండా ఉదయం నుంచి ఇప్పటి వరకు నిబద్ధతతో కూర్చున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చాలా మంది ఏమనుకుంటారంటే కార్యకర్తలు, నాయకులు అంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తొస్తా ఉంటారు రాజకీయ పార్టీలకి. కానీ ఇవాళ సుశిక్షితులైన సైనికులుగా మనం పనిచేయాలి అంటే శిక్షణ అవసరం. శిక్షణ ఎందుకు అవసరం అంటే ఏ రంగం తీసుకున్నా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక న్యాయవాది అయినా, ఒక జర్నలిస్ట్ అయినా, మరి వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాల్ని ప్రభావితం చేసే ఏ వృత్తిలో ఉన్నా శిక్షణ తప్పకుండా అవసరం. అజ్ఞానాన్ని తొలగించడానికే శిక్షణ, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే శిక్షణ కార్యక్రమాలు. పార్టీ సిద్ధాంతం ఏంది, మనం అమలు చేసిన కార్యక్రమాలు ఏంది, ఏ రకంగా వాటిని ప్రజల్లోకి తీసుకొని పోవాలి, ఏ రకంగా కలిసికట్టుగా మనం నడవాలి, ఇవన్నిటినీ చేసుకోవడానికే శిక్షణ కార్యక్రమాలు. మీరు ఆత్మవిశ్వాసంతో కనుక ఉంటే, మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటే, ఉదాహరణకి మీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉంది, పెద్దలు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్బీ నగర్ జంక్షన్ ఇదివరకు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది మీ కళ్ళకు నా కళ్ళకు కనబడుతూనే ఉన్నది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం,
ఎన్ని అండర్ పాస్లు కట్టినాం, ఎన్ని రకాల మరి అండర్ పాస్లతో పాటు SRDPలో ఎన్ని కార్యక్రమాలు చేసినామో మీ కళ్ళ ముందు ఉంది. కానీ చాలా మంది మిత్రులకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందులో ఎంత ఖర్చు పెట్టినాము, ఎంత ఎఫర్ట్ పెట్టినారు సుధీర్ రెడ్డి గారు కానీ మన అధికారులు కానీ తెలియకపోవచ్చు. ఆ వివరాలన్నీ మనకు తెలుసుంటే, ఆ సమాచారం మన దగ్గర ఉంటే అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు సమాచార సహితంగా వారిని తిప్పికొట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మంచినీళ్ళకి ఎంత సమస్య ఉండే 2014 ముందు, తర్వాత ఎన్ని వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిగింది, ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం జరిగింది, ఎన్ని కొత్త నల్లాలు పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా సమాచారం మీ దగ్గర ఉంటే బ్రహ్మాండంగా మీరు సుశిక్షితులైన నాయకులుగా కార్యకర్తలుగా అవతల వాళ్ళు చేసే దుష్ప్రచారానికి తిప్పికొట్టడానికి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ కార్యకర్త యుద్ధంలో ఒక సైనికుడితో సమానం. ఒక సైనికుడు ఎట్లా అయితే తన దేశాన్ని కాపాడడానికి ఏ రకంగానైతే వీరోచితంగా కొట్లాడతారో, మీరు కూడా మాకంటే ఎక్కువ క్షేత్రంలో కొట్లాడేది మీరు, తలపడేది మీరు, బూత్ స్థాయిలో నిలబడేది మీరు, పార్టీ కోసం ప్రచారం చేసేది మీరు. అందుకే మీ దగ్గర సమాచారం ఉంటే, మీ దగ్గర సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్పకుండా ధీటుగా అవతల పార్టీని తిప్పికొట్టవచ్చు. మీరు మన ప్రభుత్వ హయాంలో చేసిన పథకాలు, ఉదాహరణకి కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన పథకం ఉండేది. ఆ కేసీఆర్ కిట్ ని ఏ రకంగా, ఇది ఎక్కడ పెడతారా, కేసీఆర్ కిట్ ని ఏ రకంగా మరి ఆనాడు మనం అమలు చేసినామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అమలు చేసాం మనం కేసీఆర్ కిట్ ని? అసలు కేసీఆర్ కిట్ ఏంటిది, దాని వెనకాల ఆలోచన ఏంటిది? దాని వెనకాల ఆలోచన ఏంటిది అంటే, పెద్దలు కేసీఆర్ గారు కేబినెట్ సమావేశంలో ఒకరోజు మేమందరం ఉన్నాం, సబితమ్మ, అట్లాగే మన మహమూద్ అలీ గారు, ఇంకా మిగతా మిత్రులందరూ. ఆ రోజు అందరితో చర్చ పెట్టినారు. ఏ పేదింటి అమ్మాయి గర్భవతి అయితే, ఆ పేదింటి అమ్మాయి గర్భం దాలిస్తే, కడుపులో బిడ్డ పడితే ఎప్పటిదాకా పనికి, ఇంకా రేపో ఎల్లుండో డెలివరీ అనేదాకా, మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉంటారు పని చేయాల్సి ఉంటుందని అడిగిన. డెలివరీకి ముందు ఎక్కడ దాకా పని చేస్తారని అడిగింది. అడిగితే కొంతమంది తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చెప్పారు. సార్ నెల రోజుల దాకా చేస్తారని కొంతమంది, 2 నెలల ముందు దాకా చేస్తారని కొంతమంది. కాదు సార్, కొన్ని సందర్భాల్లో అయితే రేపు తెల్లారి డెలివరీ అనగా కూడా ముందు రోజు దాకా కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి డెలివరీ అయిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ అమ్మాయికి రెస్ట్ ఉంటుంది అని అడిగింది. అడిగితే చెప్పిన కొంతమంది నెల, కొంతమంది 2 నెలలు ఇట్లా చెప్పుకుంటూ వచ్చినారు. కానీ వాస్తవం ఏమంటే, చాలా పేద ఇళ్లలో రేపు డెలివరీ అంటే ఈ రోజు దాకా పని చేయాలి. ఎందుకు? డబ్బులు సంపాదించాలి, ఇంట్లో పని జరగాలి. అట్లాగే మళ్ళీ పాపనో బాబో పుట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వెంటనే నెల రోజుల లోపలనే పచ్చి బాలింత అయినప్పటికీ మళ్ళీ తిరిగి పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఏ డబ్బుల కోసమైతే పని చేయకపోతే ఏ డబ్బులైతే రావో ఆ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తే ఎట్లా ఉంటది అని ఆలోచన చేసి, ఆనాడు ఆడ కూతురు పుడితే, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇద్దాం, కనీసం 6 నెలలకి నెలకు 2,000 రూపాయలు చొప్పున, ప్రసవానికి 2 నెలల ముందు, ప్రసవించిన తర్వాత 4 నెలలు ఆ అమ్మాయికి రెస్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు మహాలక్ష్మి పుట్టిందని, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఒక మానవీయ కోణంలో, అంటే ఇదేదో ఆషామాషిగా ప్రభుత్వ కార్యక్రమం కదా, ప్రభుత్వ సొమ్ములు పంచిపెట్టడం కదా అన్నట్టు కాకుండా ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే కేసీఆర్ కిట్. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాం మీకంటే, ఒక పథకాన్ని రూపొందించేటప్పుడు ఏ రకంగా కేసీఆర్ గారు ఆలోచిస్తుండే, ఏ రకంగా ఒక మానవీయమైన పద్ధతిలో మరి మన నాయకుడు ఆలోచిస్తుండే చెప్పడానికి మీకు చెప్తా ఉన్నాను. మరి ఈ రోజున నాయకుడు ఎట్లా ఆలోచిస్తున్నాడు? కేసీఆర్ గారేమో మానవీయ పద్ధతిలో అందరూ పేదవాళ్ళు బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలి, మా ఆడబిడ్డలు బాగుండాలని ఆలోచిస్తే, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన పద్ధతి ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజుల్లో మనం మొత్తం హైదరాబాద్ పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ పేదవాళ్ళు ఎక్కడన్నా తెలిసి తెలియక ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలో ఇండ్లు కట్టుకుంటే, గుడిసెలేసుకుంటే, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 2.5 లక్షల మందికి 58 జీవో కింద, 59 జీవో కింద పట్టాలిచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 2.5 లక్షల మందికి జీవో 58, జీవో 59 కింద పట్టాలిచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? శనివారం ఆదివారం రాగానే
ఏమొస్తున్నది ఇంటికి? బుల్డోజర్ వస్తుంది, హైడ్రా వస్తుంది. ఏంది ఆయన బాధ? ఆయన బాధ ఏంది? హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ కొంపలు కూల్చడం, హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ వాళ్ళు పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇళ్లను దగ్గర నాకు తెలిసి ఇప్పటికే కనీసం ఒక 30-40 వేల ఇళ్లన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టింది. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరులని, మా సోదరిమణులని, మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో చెంపాపేట కావచ్చు, హస్తినాపురం కావచ్చు, లింగోజిగూడ కావచ్చు, బిఎన్ రెడ్డి కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, లేదా మీ ఇంకేం మర్చిపోయినా నేను కొత్తపేట కావచ్చు, అందరు కూడా అందరూ మీరు అడగవలసింది ఒకటే. హస్తినాపురం చెప్పిన, మన్సూరాబాద్ మీరు అడగవలసింది గడ్డి అన్నారం మీరు అడగవలసింది ఒకటే. కాదు ఒక్క నిమిషం కూల్గుండండి. కూల్ ఆగు. కొత్తపేట అడిగినారా అయ్యా? ఒక్క నిమిషం. మీరు అడగవలసింది ఒకటే. కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అడగవలసింది ఒకటే. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30-40 వేల ఇండ్లు హైదరాబాద్ లో మీరు కూలగొట్టినరు. కనీసం కొత్త ఇండ్లు 30-40 కట్టినరా? 30-40 వేల కాదు, 30-40 ఇండ్లు కట్టినరా? ఎన్ని ఇండ్లు కూలగొట్టినావు చెప్పు, లెక్క చెప్పు అని అడగాలి. ఒక మహిళ బుచ్చమ్మ గారు కుకట్పల్లిలో ఆమె ఇంటికి పోయి హైదరాబాద్ నోటీస్ వేస్తే ఎక్కడ హైడ్రా వచ్చినా ఇల్లు కూలగొడుతుందో అని చెప్పి ఆయన వాళ్ళ బిడ్డ ఇంట్లోనే ఉరి పోసుకొని చచ్చిపోయింది. ఇట్లా ఎంతమంది సావులకు కారణమైంది నీ ప్రభుత్వం, ఎన్ని కొంపలు కూలగొట్టింది నీ ప్రభుత్వం అని కాంగ్రెస్ కార్యకర్తలను గల్లీలలో నిలదీయవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు. జీవో నంబర్ 58 కింద 59 కింద 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కట్టిండు. మరి మీకేం రోగం పుట్టింది? మీరెందుకు ఇస్తలేరు? ఇంకా బాగా చేస్తామని మీరు చెప్పినారు, ఎందుకు చేస్తలేరు అనే మాట మనం అడగవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ శిక్షణ అంటే ఈ సబ్జెక్టుల వారీగా ఇండ్లు కావచ్చు, మానవీయ స్కీమ్లు కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఎల్బీ నగర్ లో ఏ డివిజన్ కు మనం ఏం చేసినాం, ఏ డివిజన్ లో మనం ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం, ఏ డివిజన్ లో మనం ఏ రకమైన మరి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడానికే మీకు ఈ శిక్షణ కార్యక్రమాలు. నాకు సుధీర్ రెడ్డి గారు చెప్పారు, అన్నా నేను మొత్తం బుక్లెట్లు కూడా ముద్రిస్తా ఉన్నాను. ఎల్బీ నగర్ లో ఎక్కడ ఏం జరిగింది మన ప్రభుత్వంలో, ఎస్ఎన్డిపి ఏం చేసినాం, ఎస్ఆర్డిపి ఏం చేసినాం, బస్తీ దవాఖానాలు ఏం చేసినాం, ఇవన్నీ కూడా నేను మీకు మా కార్యకర్తలకు నేను అందజేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. నిన్నగాక మొన్న శ్రీనివాస్ యాదవ్ గారు, నేను ఇంకా మా మిత్రులు కొంతమంది శ్రవణ్ గారు అందరం కలిసి పెద్దలు కేసీఆర్ గారు కరోనా వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఎట్లా అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నదో, ఎయిమ్స్ ఉన్నదో, అట్లాగే మన హైదరాబాద్ లో కూడా, మన తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన దవాఖానాలు పెట్టాలి అని నిర్ణయం తీసుకొని ఆ రోజు, ఎందుకంటే మా అందరికి ఆదుకున్నది, మా అందరికి ఇంకా కూడా గుర్తున్నది, మీ అందరం ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ రోజు ఫోన్లు వచ్చేది, అన్నా ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పి అన్నా, అన్నా ఒక వెంటిలేటర్ ఇప్పి అన్నా, అన్నా ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇప్పి అన్నా, అన్నా మా వాళ్ళకు బ్లాక్ ఫంగస్ అనే జబ్బు వచ్చిందన్నా దయచేసి ఆదుకోండి అన్నా అని చెప్పి మాకు వేల సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చేది. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం హైదరాబాద్ లో కాదు, తెలంగాణ వ్యాప్తంగా వైద్య సేవలు విస్తృతం చేయాలి, బ్రహ్మాండమైన మరి వైద్య సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కు 4 దిక్కుల 4 టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఏర్పాటు చేస్తే, అందులో మీ సౌత్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నది టిమ్స్? ఎక్కడ? మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఎవరు? ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఎవరు? వినబడతలేదు. కేసీఆర్ గారేనా? మనం ఈ విషయం మనం చెప్పాలి ప్రజలకు గాని,
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ. ఎందుకు అంటే ఏం అడగాల కాంగ్రెస్ ని మనం, బీజేపీని? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా హైదరాబాద్లో ఉన్న ఈ 3 దవాఖానాలు, ఒకటి గాంధీ, రెండోది ఉస్మానియా, మూడోది నిమ్స్. అంతేనా? గమ్మత్ అనే విషయం తెలుసా మీకు? గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 కట్టింది ఎవరు? నిజాం కట్టిండు. కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఒక హాస్పిటల్ కూడా కట్టలేదు. 65 ఏళ్లలో హైదరాబాద్ లో కొత్త దవాఖాన కూడా కట్టలేదు. గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే నిమ్స్. మళ్ళా కేసీఆర్ గారు వచ్చినాక 2022లో 4 టిమ్స్ హాస్పిటల్, ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్ 1000 పడకలు. అందులో ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్ ఖర్చు 1200 కోట్లు. ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్లో 1000 పడకలుంటే 300 పడకల ఐసీయూ, డయాలసిస్, కార్డియాలజీ. ఒక్కొక్క హాస్పిటల్లో దగ్గర 250 మంది డాక్టర్లు మీకోసం పనిచేసే విధంగా మీ గడ్డి అన్నారంలో, మీ ఎల్బీ నగర్ లో టిమ్స్ ఏర్పాటు చేసిన నాయకుడు సుధీర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇవన్నీ మనమే తెలుసుకోకపోతే, మనమే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? గడ్డి అన్నారంలో పండ్ల మార్కెట్ ఉండే, పూల మార్కెట్, పండ్ల మార్కెట్ ఉండే. దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి బ్రహ్మాండంగా అక్కడ వేరే చోటికి పంపించి ఈ స్థలమంతా తీసుకొని మీ ఎమ్మెల్యే గారు ప్లాన్ చేసిండు. పాపం ఏం చేసిండు? హాస్పిటల్ కు అని కేసీఆర్ గారు చెప్తే ఎమ్మెల్యే గారు అడిగారు, అన్న మాకు ఇంకొక 5 ఎకరాలు ఇవ్వాలి, ఇచ్చి అక్కడనే పోలీస్ స్టేషన్ కావాలి, ఇంకా ఇతర ఆఫీసులు కూడా కావాలి అని చెప్పి ఒక 5-6 ఎకరాలు కేటాయింపజేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాన్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇట్లాంటి విషయాలు ఏ రకంగా మనం బస్తీ దవాఖానాలు పెట్టినాం, ఏ రకంగా మనం మరి టిమ్స్ లాంటి ఆసుపత్రులు పెట్టినాం, ఏ రకంగా ప్రజలకి మంచి చేసే ప్రయత్నం చేసినాం, ఇవన్నీ శిక్షణా కార్యక్రమాల ద్వారా మీకు సంపూర్ణమైన సమాచారాన్ని మీకు అందజేస్తాం. అట్లాగే మరి మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి తీసుకున్నట్టయితే నాకు బాగా ఆత్మసంతృప్తిని ఇచ్చిన కార్యక్రమం ఏంటి అంటే, మీ నియోజకవర్గంలో మన ఫతులు కూడా ఉంటుంది మీ దగ్గర, అది ఏ డివిజన్? నాగోల్ అనుకుంటా, నాగోలేనా? అక్కడ మీ ఎమ్మెల్యే గారు ఒక 6 ఎకరాల స్థలం హెచ్ఎండిఏ నన్ను ఒకరోజు అడిగిండు, బైసాబ్ ఒక పని చేస్తా, మీరు నాకు ఈ స్థలం ఇస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికీ ఒకటే చోట శ్మశాన వాటిక కట్టిస్తా అని చెప్పిండు. అంటే నేనన్నా, మరి దేశం నిండానేమో పంచాయతీలు అవుతున్నాయి, నువ్వేమో ఒకటే దగ్గర కట్టిస్తా అంటున్నావు, ఎట్లా కడతావు సుధీర్ అన్న నేను అడిగిన. అడిగితే ఏమన్నాడు తెలుసా నాతోని? బైసాబ్ బతికున్న రోజులు సచ్చినాకనన్నా ఒక కాడు ఉంటాం మంచిగా, ఎందుకు నేను చెప్పి ప్లే మొత్తం మీ ఎమ్మెల్యే గారు, మీ సుధీర్ రెడ్డి గారు పద్ధతులు కూడా ఎంత అద్భుతంగా, నాకు ఎంత అంటే ఒక ముక్తిధామం. అక్కడికి పోతే ఒక పెద్ద శివుడి విగ్రహం పెట్టి, హిందువులు అయితే బ్రహ్మాండంగా వారి కార్యక్రమం చేసుకోవాలి. అలాగే క్రిస్టియన్స్ అయితే వారికి 6 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో అక్కడ పోవడం వల్ల అది శ్మశానానికి రాదు. ఆ గ్రీనరీ ల్యాండ్స్కేప్ చూస్తే అది పార్క్ లో ఒక అంతర్భాగంగా ఉన్నట్టుగా నిర్మాణం చేసిన ఘనత మీ ఎమ్మెల్యే గారు. సినిమా స్క్రీన్ కూడా సుధీరెడ్డి గారు సినిమా స్క్రీన్ జరిగాయని చెప్తాము. ఈ రకమైన కార్యక్రమాలు ఒక విజన్ ఉన్న నాయకత్వానికి, ఒక ఆలోచన ఉన్న నాయకత్వానికి, ఒక ప్రణాళిక ఉన్న నాయకత్వానికి మాత్రమే సాధ్యపడతాయి. అంటే పుట్టుక నుంచి సాగుగా అన్ని ఆలోచించి అర్థవంతంగా ప్రజలకు ఏం కావాలి అని ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకునే నాయకత్వం నేను అక్కడ భోజనం చేస్తాను. చూసిన సోదరు 2 డివిజన్ ప్రెసిడెంట్ తీసుకున్నారు, 2 సీనియర్ నాయకులు తీసుకున్నారు. వాళ్ళు అంటున్నారు, అలా మనం వెంటనే మరి మెంబర్షిప్ చేయాలి, వెంటనే కమిటీలు వేసుకోవాలని చెప్తా ఉన్నాం. అని వాళ్ళు ఇక్కడికి వచ్చింది కూడా ప్రత్యేకంగా ఒకటి శిక్షణ మీ అందరికి సంబంధించి మరి ఏ రకంగా సబ్జెక్ట్ నిర్వహిస్తున్నారు దాన్ని వినడానికి, చూడడానికి, దాంతో పాటు తొందరలోనే మన జూన్ మాసంలోనే మనం పార్టీ యొక్క సభ్యత్వం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. జూలైలో కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మీ నియోజకవర్గంలో గతంలో 11 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 18 డివిజన్లు అయినాయి.
నా రిక్వెస్ట్ శ్రీరెడ్డి గారితో 11 నిమిషాలు అయిపోయింది, 18 నిమిషాలు కొత్త మిషన్లకు కార్యవర్గాలు పూర్తి స్థాయిలో మంచి కమిటీ మహిళా నాయకులు చాలా గట్టిగా 7 నియోజకవర్గాలు 8 మహిళలు ముందుకు రాదు. కానీ నియోజకవర్గంలో దాదాపు 25% మంది మా మహిళా సోదరులు ఉన్నారు. వారందరూ కూడా నా ప్రార్థన మన మహిళా కమిటీ, మన విద్యార్థి కమిటీ, మన యువజన కమిటీ, మన ఎస్సీ కమిటీ, మన ఎస్టీ కమిటీ, మన బీసీ కమిటీ ఇవన్నీ కూడా పక్కగా ఇస్తున్నాం. దానిలో కూడా క్రియాశీలమైన నాయకులే, బాగా యాక్టివ్గా డైనమిక్ ఉన్న నాయకులే నియమిస్తున్నాం. దయచేసి ముందుకు రావాలని ఈసారి మనం మొత్తం సభ్యత్వం కార్యక్రమం మొత్తం కూడా డిజిటల్ పద్ధతిలో చేయబోతాం. మొత్తం కూడా మొత్తం డిజిటల్ పద్ధతిలో చేయబోతామంటే ఫోన్ లో ఒక యాప్ మెంబర్షిప్ యాప్, అందులో మీరు ఇక బుక్లు తీసుకోవడం రాయలు రాసుకోవచ్చు అంతా లేదు. ఫోన్ లో ఒక యాప్ మీ బూత్ కి చెప్తున్నాం, మరి బూత్ లో వేసేటప్పుడు అది సెపరేట్ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఎట్లా మనం ఆ యాప్ రాయాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలి, అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కించుకోవాలి, ఎట్లా మనం అల్టిమేట్ గా ఆ ఇన్ఫర్మేషన్ పార్టీ పంపాలి. అది అయిన తర్వాత ఈ రకంగా మీ అందరికీ ఒక చక్కటి కార్డు కూడా, మెంబర్షిప్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది దయచేసి ఎన్ఐ గారు చెప్పాలి. తీసుకున్నారు. ఈ రకంగా మీ అందరికీ ఒక మంచి ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు నాకు మళ్ళీ వచ్చే ఆయన ఆయనకు తెలుసు ఆయన మాటలు సాగించడం ఇంకొక సంవత్సరాలు మాత్రం ఈ కార్డు ఒక గౌరవ చిహ్నంగా మీరు పెట్టుకున్నట్లయితే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యాలయానికి లేదా ఏ అధికారైనా మీరు ప్రభుత్వం పనిచేసే విధంగా ఈ కార్యాలయం కూడా మెంబర్షిప్ కార్డు కేసీఆర్ సంబంధించి ఏ ఆలోచన బ్రహ్మాండంగా పనిచేసే విధంగా గౌరవం కలిసే విధంగా జూన్ మాసంలో మనం ఒకవైపు మెంబర్షిప్ ప్రకటన నమోదు కార్యక్రమం, మరొక వైపు జూలై ఆగస్టు మాసంలో కమిటీలు నిర్మాణం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి కమిటీ, ప్రతి బూత్ లెవెల్ దాకా ఉండే కమిటీకి శిక్షణ కార్యక్రమాలు కూడా మీకు ఏర్పాటు జరుగుతాయి. ఈ శిక్షణ కార్యక్రమాలు ఇంకా మా సునీలన్న ఇవేమి 11 రకాలు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి కొంత శిక్షణ తరగతి వస్తే ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతం అయితే లాభం కలిగేది మీకు అదేవిధంగా ప్రజలకు, పార్టీకి అందరికీ కూడా లాభం కలుగుతుంది. ఈసారి పార్టీ చాలా దూరంగా 25 ఏళ్ళు పెట్టింది, 26 సంవత్సరాలు పెట్టింది. ఇంకొక 50 ఏళ్ళ పాటు లోకాలు పార్టీ ఉండాలంటే తెలంగాణ గుర్తుగా ఉండాలి. ఎవరికి అన్యాయం చేయాలని ఇబ్బంది అంటే అందుకే ఆ ఉద్దేశంతోనే గట్టిగా ఈసారి కమిటీలు, శిక్షణ, సభ్యత్వ నమోదు అన్ని కూడా పకడ్బందీగా చేయబోతా ఉన్నాం. దయచేసి డైనమిక్ గా ఉన్న నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనాలి. తప్పకుండా సీఎం తెప్పించుకోవాలని కూడా మీ అందరూ నిజంగా లాస్ట్ కాకుండా ఊటలు దిగిపోతాను కదా. ఇంకొక మాట నేను చెప్తాం. మీ అందరికీ నా ప్రార్థన, చాలా మంది ఇప్పుడు మీలో ఇక్కడ ఉన్నవాళ్ళు గ్రాడ్యుయేట్స్ లో ఉన్నారు. దయచేసి గ్రాడ్యుయేట్ పిలువన్నారు. రేపటి రోజున తప్పకుండా గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్రోల్మెంట్ కూడా బహుశా జూలై 6 స్టార్ట్ అయింది. తప్పకుండా అందరూ కూడా మనతో పాటు మన కుటుంబ
సభ్యులు కూడా గ్రాడ్యుయేట్ గా ఎన్రోల్మెంట్ చేయించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఒక్కొక్క రాష్ట్రం మీద చక్కటి ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఇది ఇంకా ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ ఏర్పాట్లను అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుని పోయే క్రమంలో తీసుకుపోయే క్రమంలో మరి ఇంకా వరుసగా చాలా కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటున్నాం. అందులో ముఖ్యమైన కార్యక్రమం ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దాని పేరు SIR స్పెషల్